హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయేష్ నా కృతిక్ అండి. చాలా డేస్ తర్వాత మెయిన్ వీడియోతో వస్తున్నాను. సో కొంచెం బిజీ ఉండే మా పాప ఫస్ట్ బర్త్డేలో. సో ఈ రోజు అయితే నేను హోమ్ మేడ్ సెర్లెక్ చూపిస్తున్నానండి. అదే ఉగ్గు. సో ఇది నా స్టైల్ ఆఫ్ ఉగ్గు. ఫస్ట్ అయితే 2 కప్స్ రైస్ తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్ పెసర్లు, 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ ఎర్రపప్పు, 1/2 కప్ పెసరపప్పు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కందిపప్పు అండి. ఇది మాత్రం నేను 1/4 కప్పే తీసుకున్నాను. ఎందుకంటే కందిపప్పు మనకు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా పెద్దవాళ్ళకే. సో పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా అరగడం కష్టం అవుతుంది, కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పి ఇది 1/4 కప్పే తీసుకున్నాను. అండ్ ఇందులో అలానే వాము అండ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది 1 టీ స్పూన్ తీసేసుకోవాలండి. ఎందుకంటే పప్పులు అరగడానికి కొంచెం టైం పడుతుంది అండ్ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటాయి పప్పుతో. సో అలా ఏ ప్రాబ్లం పిల్లలకి ఉండకూడదని చెప్పేసి నేను వాము జీలకర్ర మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. మా పెద్ద బాబు టైం నుంచి నేను ఇది యూస్ చేస్తున్నాను, వాము జీలకర్ర అనేది ఉగ్గులో. సో చాలా బెనిఫిషియల్ అండి అరగడానికి. సో ఇందులో ఇంకొకటి మెయిన్ ఏంటంటే నేను శనగపప్పు అస్సలు వాడలేదండి, ఎందుకంటే అది ఇంకెక్కువ గ్యాస్ ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే రైస్ 2 కప్స్ తీసుకొని ఒక 4 to 5 టైమ్స్ అయితే మనం వాష్ చేసేసుకోవాలి. దాని మీద ఎలాంటి డస్ట్ ఉన్నా అలాంటివి అన్నీ క్లీన్ అవ్వడానికి. సో 4 to 5 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో మళ్ళీ అన్ని పప్పులన్నీ వేసేసుకోవాలి. సో ఈ పప్పుల్లో జస్ట్ పప్పులు మాత్రమే యాడ్ చేశాను. నేను జీలకర్ర వాము మాత్రం పక్కకు పెట్టేస్తున్నానండి, ఇది యాడ్ చేయట్లేను. ఇది డ్రై రోస్ట్ చేసేటప్పుడు మనం యాడ్ చేయాలి, వాషింగ్లో కాదు. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 to 5 టైమ్స్ పప్పుల్ని కూడా వాష్ చేసేసుకొని మనం ఒక క్లీన్ ప్లేట్లో తీసేసుకుందామండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే వర్షాకాలం కాబట్టి మనకి పైన టెర్రస్ మీద ఎండపెట్టే ఆప్షన్ లేదు. సో సమ్మర్ అయితే మాత్రం మీరు హ్యాపీగా టెర్రస్ మీద దీన్ని ఎండపెట్టుకోవచ్చు, కానీ పైన ఏమైనా క్లాత్ వేసి పెట్టండి ప్లేట్లో పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే డస్ట్ పడవచ్చు, లేదా కాకులు పిజన్స్ అలాంటివి వాళ్తాయి కదా, అది మంచిది కాదు. సో ఇప్పుడు మనకి ఎలాగో రెయినీ సీజన్ కాబట్టి ఇంట్లోనే పెట్టుకోవాలి. సో నేనైతే ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ పెట్టేశానండి. సో ఇది ఏంటంటే మనకి జస్ట్ ఒక నీళ్ళ చెమ్మ అనేది ఆరిపోతే, తడి ఆరిపోతే చాలండి, కంప్లీట్గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇలా ఒక 2-3 అవర్స్ అయితే పెట్టుకున్నాను ఫ్యాన్ కింద సపరేట్. సో సపరేట్ ఎందుకు పెట్టుకున్నానంటే ఫ్రై కూడా నేను సపరేట్ చేస్తానండి. రైస్ ఇంకా పప్పులు కలిపి చేస్తే పప్పులకు ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, అండ్ రైస్కి తక్కువ టైం పడుతుంది. సో ప్రాపర్గా రెండు ఫ్రై అవ్వక ఉగ్గు టేస్ట్ అనేది అంత బాగోదండి. సో ఇలా సపరేట్గా చేసి ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా ఉగ్గు తింటారు. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని రైస్ వేసేసుకుందాం. సో రైస్ వేసుకున్న తర్వాత ఇదైతే మనం ఫస్ట్ 5-10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అది కుక్ అవ్వడానికి, ఆ నీళ్ళ తడి ఆ ముద్ద అనేది తగ్గడానికి. సో ఫస్ట్ 5-10 మినిట్స్ అయితే మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోయి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రైస్ అంతా. సో మనం ఇది మొత్తం ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి మంచి అరోమా ఇస్తున్న టైంలో మనకు అర్థమైపోతుంది రైస్ అనేది ఫ్రై అయిపోయిందని. సో చూడండి, నేను ఇలా కలుపుతూ పైనుంచి ఎగిరేసేటప్పుడు మాత్రం అది ఇసుకలాగా పడుతుంది. అలా పడుతున్నప్పుడు మనకి ప్రాపర్గా ఇది ఫ్రై అవుతున్న అన్నట్టు అర్థం. అండ్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక 1-2 గింజలు ఇలా నోట్లో వేసుకొని తిన్నప్పుడు అది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆ క్రిస్పీనెస్ మీకు అర్థమైనప్పుడు అది ప్రాపర్గా ఫ్రై అయిపోయింది అని అర్థం. సో మీరు దాన్ని చక్కగా వేరే ప్లేట్లో తీసేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నాకు మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. సో 15 to 20 మినిట్స్ అయితే ప్రాసెస్ అండి ఇది ఫ్రై అవ్వడం. సో దీన్ని నేనైతే పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మనం పప్పును కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదండి. సో ఇది కంప్లీట్గా కలుపుతూనే ఉండాలండి, కలపకుంటే మనకి కింద మాడిపోతుంది, పైన కుక్ కాదు. సో ప్రాపర్గా ఉండదు, ఆ చేదు అనేది వచ్చేస్తుంది ఉగ్గులో. సో అలా రాకుండా మనం చాలా కాన్సన్ట్రేట్గా ఈ ఉగ్గు అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇలా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇది ఒక 80% వరకు మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో 80% ఎందుకన్నా అంటే ఆఫ్టర్ 80% మనం ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేయాలి కాబట్టి. సో రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నాకు పప్పు కూడా ఫ్రై అయింది. చూడండి, నేను ఇలా పై నుంచి ఎగిరిస్తుంటే అది చక్కగా పడిపోతుంది, ముద్దలా కాకుండా సపరేట్గా గింజల్లాగా పడిపోతుంది చూడండి. సో ఇప్పుడు 80% ఫ్రై అయింది కదా. సో ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ వాము, నేను చెప్పాను కదా యాడ్ చేస్తానని. సో అది ఇక్కడ మనం యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సో ముందే వేసేస్తే ఏంటంటే ఈ మాడిపోయి కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది చాలా ఘాటుగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా మాడు టేస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే 80% ఫ్రై అయిన తర్వాత పప్పులు అప్పుడు మనం యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి,
పప్పులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇది మంచి అరోమా వస్తుందండి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత. ఆ అరోమాతోటే మీకు అర్థమైపోతుంది పప్పులు అనేది ఫ్రై అయిపోయిందని. సో ఇలా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది చక్కగా చల్లారబెట్టుకోవాలి. సో పప్పులు చల్లారే వరకు మనమైతే రైస్ ఎలాగో చల్లగా అయిపోయింది కదా, సో దీన్నైతే మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ అనేది మీరు 7, 8, 9 మంత్స్ పిల్లలకి పెడితే మాత్రం ఫైన్ పౌడర్ చేసేసుకోండి. ఒకవేళ 10 మంత్స్ ప్లస్ ఉంటే మాత్రం కొంచెం రవ్వ ఫామ్లో ఉంచండి. నా బేబీ అయితే 1 ఇయర్ ఉందండి జో. సో అందుకనే నేనైతే దీన్ని రవ్వ ఫామ్లోనైతే ఉంచాను, పౌడర్ అయితే చేయలేదు మొత్తము. సో ఏంటంటే రవ్వలాగా ఉంచితే మనం అది ఉగ్గు ప్రిపేర్ చేసినప్పుడు కూడా మనకి ఉప్మా తినే ఫీలింగ్ వస్తుంది, ఏదో పేస్ట్ లాగా కాకుండా. సో అది రైస్ అయిపోయిందండి. ఇప్పుడైతే పప్పులు యాడ్ చేసి పప్పులు కూడా అలానే గ్రైండ్ చేసుకోవాలి. సో ఒకసారి ఎందుకు ట్యాప్ చేస్తున్నానంటే మనం డైరెక్ట్ మూత ఓపెన్ చేస్తే పౌడర్ అంతా బయట పడుతుంది, అందుకని చెప్పి ట్యాప్ చేసి తీయాలి. సో ఇక్కడ చూడండి ఇది కొంచెం ఎక్కువ బరకగా ఉంది. సో అందుకనే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ అలా జస్ట్ 1 రౌండ్ ఇచ్చేసి ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది కూడా కొంచెం మనకి ఆ రవ్వ ఫామ్లోనే ఉండాలి పప్పులు కూడా. సో ఈ 2 రవ్వ ఫామ్లో కరెక్ట్గా మన బొంబాయి రవ్వ ఎలా ఉంటుందండి, సేమ్ ఆ ఫామ్లో ఉన్నదనుకో, సో మనం ఉగ్గు ప్రిపేర్ చేసినప్పుడు కూడా కంప్లీట్గా మనకి రైసు పప్పుల పలుకులు ఆ నోటికి తలుగుతూ కమ్మకమ్మగా అనిపిస్తాయి పిల్లలకి తినేటప్పుడు. సో వాళ్ళు ఏదో పేస్ట్ మింగుతున్నట్టు ఆ ఫీలింగ్లో రారు, ఏదో ఫుడ్ తింటున్నామనే ఫీలింగ్లోనే ఉంటారు. సో ఇలా ఇది కూడా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఆ రైస్ అండ్ పప్పుల్ని మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసేయాలి. చేసుకున్న తర్వాత ఇది మా జోది ఉగ్గు జార్ అండి. సో ఎయిర్ టైట్ జార్లో మీరైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ జార్ నిండా చేసేసుకుంటానండి. నాకు ఇది ఈజీలీ ఒక 10 to 15 ఫీడ్స్ అయితే ఇచ్చేస్తుంది. సో నేను ఈ ఉగ్గు అనేది కంప్లీట్గా డైలీ పెట్టానండి, రొటీన్ ఫుడ్ లాగా ఆల్టర్నేట్గా, లేకపోతే 2-3 డేస్కి ఒకసారి పెడతాను. మధ్యలో రాగి పుడింగ్ అని, లేకపోతే ఓట్స్ అని, లేకపోతే సెర్లెక్ ఇస్తాను టైం లేనప్పుడు కుక్ చేయడానికి, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు. సో ఇలా చూడండి మంచిగా దీన్ని ఫిల్ చేసుకొని మన సెర్లెక్ స్పూన్ పెట్టేసి ఎయిర్ టైట్గా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. బయటనే ఉంచుతాను, అస్సలు పాడవదు. సో ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. సో ఈ బౌల్లోనైతే నేను ఒక 2 స్పూన్ అయితే ఈ పౌడర్ని తీసుకున్నాను, మనం హోమ్ మేడ్ సెర్లెక్ పౌడర్ని. దీని తర్వాత మీరు చూసినట్టయితే నేను సెర్లెక్లో డ్రై ఫ్రూట్స్ అస్సలు యాడ్ చేయలేదండి, ఎందుకంటే నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ సపరేట్గా చేసుకొని పెడతాను. సో ఇందులో ఇక్కడ చూడండి నేను ఆల్మోస్ట్ 9 టైప్స్ ఆఫ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ యూస్ చేశానండి. మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఫర్ కిడ్స్ అని. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ చెక్ చేయండి. సో ఇందులో అన్నీ హెల్దీ, మన చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, మఖానా, ఇలాంటి చాలా హెల్దీ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసి 9 టైప్స్ ఆఫ్ వెరైటీస్ నేను యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. సో దీంట్లోనే ఇప్పుడు అది 1.5 స్పూన్ వేసిన తర్వాత కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు అండ్ గీ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అంత గీ. ఇది కూడా హోమ్ మేడేనండి, నేను బయట గీ వాడను పిల్లలకి, హోమ్ మేడ్ గీ మా అమ్మ పంపిస్తుంది. సో అది కూడా ఒక 1/2 స్పూన్ వేసి దీంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. సో స్టవ్ మీద మనం ఫస్ట్ బాయిల్ వచ్చే వరకు దీన్ని మాత్రం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వన్స్ ఇది ఫస్ట్ బాయిల్ వచ్చేసిన తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్లో నేను ఎందుకు సపరేట్గా చేసుకొని పెట్టుకుంటానంటే, నేను చెప్పాను కదా నేను డైలీ ఉగ్గు పెట్టను, ఆల్టర్నేట్గా పెడతాను, మధ్యలో రాగి పుడింగ్ అని, ఓట్స్ అని అలా వేరే ఇస్తాను అని చెప్పి. సో అందులో కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి కదా పౌడర్ అని చెప్పేసి ఇలా సపరేట్గా చేసుకుంటాను. సో నేను ఏ ఫుడ్ చేసినా కూడా 1 స్పూన్ అన్న అందులో యాడ్ చేసి ఇస్తాను మా జోకి. అలానే మా కృతిక్కి కూడా పాలల్లో డైలీ కలిపి ఇస్తాను. సో ఏంటంటే హెల్దీ డ్రింక్లా ఉంటుందని, అందుకనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది సపరేట్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి ఇది మంచిగా కుక్ అయిపోయింది కదా. మీకు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నప్పుడు 7, 8, 9 మంత్స్ పిల్లలకైతే బంద్ చేయండి. అండ్ ఒకవేళ 10 మంత్స్ ప్లస్ అయితే కొంచెం మీకు ఇందాక చెప్పాను కదా ఉప్మా ఫామ్లో మనకు ఉండాలని చెప్పి. సో ఇలా జోక్ అయితే నేను ఇలా గట్టి పడ్డాకనే ఆఫ్ చేసేసి తినిపిస్తాను. సో ఇదైతే ఆఫ్ చేసి నేనైతే తన ఫుడ్ బౌల్లో తీసుకున్నాను, వెండి బౌల్ మంచిది. సో ఇదండి ఫుడ్. మా జో పాప చూడండి మంచిగా తినేస్తుందండి, అస్సలు మారం చేయదు. సో ఉగ్గు వన్ ఆఫ్ హర్ ఫేవరెట్ ఫుడ్ అండి. అస్సలు పెట్టకుండా, నన్ను ఎక్కువ టార్చర్ పెట్టకుండా ఈజీగా తినే ఫుడ్ ఏమన్నా ఉంటే అది ఉగ్గేనండి. సెర్లెక్ తర్వాత సెర్లెక్ కూడా చాలా ఇష్టంగా తింటుంది, కానీ ఎక్కువ పెట్టొద్దని చెప్పి నేను పెట్టను. సో ఈ బౌల్ మొత్తం అయితే ఫినిష్ చేసిండండి. ఇది నా వ్లాగ్. ఎలా ఉందో మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.